హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ప్లెయిన్ శారీస్ మీద, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈజీగా బటర్ఫ్లై పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. శారీస్ మీద, ఫ్రాక్స్ మీద, డ్రెస్సెస్ మీద అన్నిటికీ బాగా సెట్ అవుతుందండి ఈ పెయింటింగ్. నేను లాస్ట్ టైం 2 మీటర్ బిట్స్ సేల్ చేశాను కదా ప్లెయిన్వి. ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా బటర్ఫ్లై పెయింటింగ్ అనేది వేస్తున్నాను, చిన్న బేబీ ఫ్రాక్ రెడీ చేయడం కోసం. ప్రజెంట్ పెయింటింగ్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ఫ్రాక్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రాక్ కూడా మీకు చూపిస్తాను. దీనికోసం ఒక బుక్ తీసుకొని బేస్ లాగా బుక్ పైన ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్ పైన కార్బన్ పేపర్ పెడుతున్నాను. ఈ కార్బన్ పేపర్ మనకి స్టేషనరీస్ దగ్గర అవైలబుల్గా ఉండేదండి. అండ్ కార్బన్ పేపర్ కలర్స్ ఉంటాయి, బ్లూ కలర్ లేదంటే వైట్, లేదంటే ఇలా కలర్స్ ఉంటాయి అనమాట. నేను వైట్ కలర్ క్లాత్ మీద వేస్తున్నాను కాబట్టి లైట్ మస్టర్డ్ షేడ్ ఉన్నది తీసుకున్నాను. అండ్ బటర్ఫ్లై డిజైన్ అన్ని షేప్లు సరిగ్గా రావడం కోసం ఫస్ట్ బటర్ఫ్లై డిజైన్ని పేపర్ మీద ప్రింట్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఫోన్లో బటర్ఫ్లై షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫోన్లో ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇమేజ్ని కొంచెం పెద్దగా చేసుకొని ఒక వైట్ పేపర్ని ఆ ఇమేజ్ పైన పెట్టి బటర్ఫ్లై డిజైన్ అవుట్లైన్ మొత్తం ఈ విధంగా పేపర్ మీద మార్చేస్తాను అనమాట. మీకు ఇది రావట్లేదు, ఇబ్బందిగా ఉందంటే జిరాక్స్ షాపుల దగ్గర ప్రింటింగ్ తీసిస్తారు. సో మీకు కావాల్సిన ఏ ఇమేజ్ అయినా సరే ప్రింటింగ్ తీసేస్తారు. ఆ విధంగా అయినా ప్రింటింగ్ చేయించుకొని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ పైన కార్బన్ పేపర్ పెట్టి, కార్బన్ పేపర్ పైన మనం పేపర్ పైన వేసిన బటర్ఫ్లై ఉన్న దాన్ని పెట్టి బటర్ఫ్లైకి పైన మొత్తం అంటే షేప్ చుట్టూరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ ఇదే విధంగానే షేప్ మొత్తం కూడా ఈ విధంగా చుట్టూరు అవుట్లైన్ దగ్గర పెన్సిల్తో మార్చేశారు అంటే పేపర్ మీద ఉన్న డిజైన్ మొత్తం కూడా కింద ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ పడుతుంది. ఎలా అంటే కార్బన్ పేపర్ ఉంది కాబట్టి పేపర్ని తీసేసి కార్బన్ పేపర్ తీసేస్తే చూడండి, మనం పేపర్ మీద డ్రాయింగ్ వేసిన డిజైన్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ పడిపోతుంది అనమాట. బేస్ లాగా లైట్ కలర్స్ తీసుకుంటే వైట్ కలర్ బేస్ కాబట్టి మనకి కార్బన్ పేపర్ ప్రింట్ ఎక్కువ కనిపించకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ బటర్ఫ్లై షేప్ చుట్టూరు ఫస్ట్ లోపల బటర్ఫ్లైకి మిడిల్ ఆఫ్ ద పార్ట్లో లైట్ గ్రీన్ షేడ్ అనేది ఈ విధంగా డ్రా చేశాను. ఆ లైట్ గ్రీన్ షేడ్ అనేది నా దగ్గర కలర్ లేదు. ఈ డార్క్ గ్రీన్ షేడ్ అండ్ కొంచెం ఎల్లో కలర్ షేడ్ని మిక్స్ చేస్తే లైట్ గ్రీన్ లాగా అయిందనమాట. ఆ విధంగా లైట్ గ్రీన్ కలర్ వచ్చిన షేడ్ని ఫస్ట్ మిడిల్లో లైట్గా పెయింటింగ్ వేసుకున్నాను. తర్వాత చుట్టూరు అవుట్లైన్ బార్డర్ 00 నెంబర్ ఉన్న బ్రష్ తీసుకున్నాను నేను. మీకు కనుక 000 ఉన్న బ్రష్ దొరికితే, అంటే బ్రష్ సైజ్ నేను చెప్తున్నాను, సైజ్ ఇది 00 నెంబర్ ఉన్న బ్రష్. ఒకవేళ మీకు ఇంకా స్మాల్ సైజ్ దొరికితే ఇంకా బెటర్గా ఉండిద్ది అనమాట. సన్నగా ఉంటే బ్రష్ అవుట్లైన్ కూడా మనకి సన్నగా నీట్గా వస్తుంది. ఫస్ట్ చుట్టూరు అవుట్లైన్ గీసేసి ఆ అవుట్లైన్లో ఉన్న ఎక్స్ట్రా పెయింటింగ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా లోపలికి ఇన్సైడ్ వర్షన్లో లోపలికి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి నీట్గా. అది ఏదో గీతలు గీసినట్టు కాకుండా మొత్తం స్మూత్గా కలిసిపోవాలి. అంటే ఈ విధంగా పెయింట్ కొంచెం వేసిన తర్వాత, అంటే కొంచెం ఎక్కువ పెయింట్ వేసిన తర్వాత జస్ట్ ఒక డ్రాప్ వాటర్లో, అంటే కొంచెం వాటర్లో బ్రష్ని లైట్గా ముంచి బయటికి తీసి మళ్ళీ ఈ విధంగా మొత్తాన్ని కలిపేస్తే, అంటే చుట్టూరు అవుట్లైన్ మొత్తం వేయడం కంప్లీట్ అయ్యి మిడిల్లో కొంచెం పెయింట్ వేసిన తర్వాత జస్ట్ ఒక కొంచెం వాటర్లో ముంచేసి బ్రష్ని తీసి ఈ విధంగా కలిపేస్తే మొత్తం నీట్గా ఈవెన్గా కలుస్తుంది అనమాట. జస్ట్ బ్రష్ పాయింట్స్ లాగా లేకుండా ఈవెన్గా కలుస్తుంది పెయింటింగ్ మొత్తం. అండ్ ఈ విధంగా పెయింట్ వేయడానికి నేను యూస్ చేసిన పెయింట్స్ అయితే యాక్రిలిక్ కలర్స్, దాంట్లో కూడా గ్లిటర్స్ వాడాను అనమాట. సారీ, గ్లిటర్స్ కాదు, మెటాలిక్ యాక్రిలిక్ కలర్స్ వాడాను. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 25 రూపీస్ పడింది నాకు. నేనేమి 3-4 బాటిల్స్ అయితే వాడలేదు. ఒక్కొక్క కలరు ఒక్క బాటిల్ సరిపోయింది నాకు. నేను ఫ్యాబ్రిక్ మొత్తం కూడా పెయింటింగ్ వేసాను. నేను దగ్గర 4-5 కలర్స్ తీసుకున్నాను. అన్ని కలర్స్ నాకు ఒక్క బాటిల్ సరిపోయింది అనమాట. అండ్ మిడిల్లో ఉన్న లైట్ కలర్ కోసం మళ్ళీ ఎల్లో కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కొంచెం మిక్స్ చేస్తే ఈ విధంగా లైట్ గ్రీన్ షేడ్లో వస్తుందండి పెయింటింగ్. సో లైట్ గ్రీన్ షేడ్లో ఉన్న పెయింట్ని మళ్ళీ మిడిల్లోనే డబుల్ కోట్ లాగా వేయాలి, అప్పుడే అవుట్లుక్ నీట్గా కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఒకసారి మిడిల్లో పెయింటింగ్ వేసుకోవాలి, మళ్ళీ చుట్టూరు అవుట్లైన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిడిల్లో వేసుకోవాలన్నమాట. అండ్ ఈ మిడిల్లో పెయింటింగ్ వేసిన తర్వాత చుట్టూరు అవుట్లైన్ గీయడానికి 00 ఉన్న బ్రష్ని యూస్ చేశాను. మిడిల్లో పెయింట్ వేయడానికి నెంబర్ 1 సైజ్ ఉన్న బ్రష్ని యూస్ చేశాను. అండ్ ఇప్పుడు 0 నెంబర్ బ్రష్తో బటర్ఫ్లైకి బాడీ అనమాట బ్లాక్ కలర్ది వేసేస్తున్నాను ఈ విధంగా. అండ్ బటర్ఫ్లైది గ్రీన్ కలర్ పెయింట్ మొత్తం కూడా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత
బటర్ఫ్లై షేప్ చుట్టూరు కూడా అవుట్లైన్ అనేది మార్చేస్తున్నాయి. ఇప్పుడే మనం మార్చేసాము చుట్టూరు అవుట్లైన్ అంటే అన్ని కలర్స్ డ్రై అవ్వవు కాబట్టి మొత్తం క్లమ్జీగా కలిసిపోతాయి. అందుకని చెప్పేసి చుట్టూరు గ్రీన్ కలర్ ఆరిపోయిన తర్వాత అప్పుడు చుట్టూరు బ్లాక్ కలర్లో మళ్ళీ అవుట్లైన్ వేస్తే లుకింగ్ అనేది బాగుంటుంది. సో బటర్ఫ్లై అయితే కంప్లీట్ అయింది. నేను న్యూస్ పేపర్ మీద పెట్టి ఈ విధంగా పెయింటింగ్ వేశాను, కింద ఫ్లోర్ పైన అంటకుండా ఉన్నది అని. అండ్ ఇంకొక మెథడ్ కూడా యూస్ చేశాను, అది ఎలాగో చూపిస్తాను. నేను ఇక్కడ పైన బాడీ పార్ట్కి నేను ఫ్రాక్ డిజైన్ చేస్తున్నానండి. ఫ్రాక్కి కింద మొత్తం కూడా నార్మల్ బటర్ఫ్లైస్ వచ్చేలాగా పెట్టాను. అండ్ పైన బాడీ పార్ట్కి మాత్రం సింగిల్ బటర్ఫ్లై ఉండాలి, కొంచెం యూనిక్గా ఉండాలి అని చెప్పేసి ఆన్లైన్లో ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఆ ఇమేజ్ని జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రింటింగ్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట. హాఫ్ పేపర్లో బటర్ఫ్లై డిజైన్ అనేది ఈ విధంగా ప్రింటింగ్ చేయించుకున్నాను. ప్రింటింగ్ చేయించుకున్న తర్వాత స్కిన్ కలర్ పెయింట్ తీసుకొని, అంటే ఫస్ట్ ఎక్కడెక్కడైతే కలర్స్ డ్రై అవ్వాలో ఆ ప్లేస్లో ఈ విధంగా పెయింట్ వేస్తున్నాను. స్కిన్ కలర్ పెయింట్ హ్యాండ్స్కి అండ్ అలాగే నెక్ పార్ట్లో ఎక్కడెక్కడైతే అవసరమో ఆ ప్లేస్లో పెయింట్ వేసేసుకున్నాను. అండ్ ఈ విధంగా పెయింట్ వేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మగ్గం వర్క్ చేసే స్టాండ్ ఉన్నది కదా, చుట్టూరు రింగ్ అండ్ అలాగే కింద బ్లౌజెస్కి మగ్గం వర్క్ చేసే స్టాండ్ ఉన్నది కదా, ఆ స్టాండ్ పైన నేను పెట్టి ఈ విధంగా పెయింటింగ్ వేస్తున్నాను. మనం పేపర్ పైన పెట్టి పెయింటింగ్ వేస్తే ఆ పెయింట్ అనేది కొంచెం కిందకి దిగి ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ ఉంటే వేరే సైడ్ అంటే ఛాన్స్ ఉన్నది. అందుకని చెప్పేసి నేను మగ్గం వర్క్ స్టాండ్ మీద పెట్టి వేస్తున్నా. మగ్గం వర్క్ స్టాండ్ లేని వాళ్ళు పేపర్ మీదే పెయింటింగ్ వేయండి. బట్ ఒక్క బటర్ఫ్లై ఆరిపోయిన తర్వాత ఇంకొక బటర్ఫ్లైకి అలా పెయింటింగ్ వేసుకోండి, ఓకేనా. ఫస్ట్ నేను బటర్ఫ్లైకి మిడిల్స్లో అనమాట ఎక్కడెక్కడైతే పెయింట్ ఆరాలి చుట్టూరు అవుట్లైన్ వేయడానికి అనుకుంటానో ఆ ప్లేస్లో ఫస్ట్ నార్మల్ పెయింటింగ్ని వేసేస్తున్నాను అనమాట. చూసారా, నేను ఇక్కడ ఫ్లవర్స్ వేయడానికి కూడా డార్క్ లైట్ షేడ్స్ వాడుతున్నాను. లైట్ షేడ్స్ వాడడానికి వచ్చేసరికి మిక్సింగ్ కలర్స్ వాడుతున్నాను, అది ఎలాగో కూడా చూపిస్తాను. అండ్ బటర్ఫ్లై వింగ్ రెక్కలు ఉన్న ప్లేస్లో ఫస్ట్ బ్లూ కలర్ వాడాను, తర్వాత పర్పుల్ కలర్ వాడుతున్నాను. ఇప్పుడు పర్పుల్ కలర్ వేసేటప్పుడు కూడా చుట్టూరు అవుట్లైన్ వేసాక మిడిల్లో వేసేటప్పుడు అప్పుడప్పుడు జస్ట్ ఒక్కసారి 2 సార్లు, అది కూడా చాలా లైట్గా వాటర్లో ఎక్కువసేపు బ్రష్ని ముంచితే చుట్టూరు అది స్ప్రెడ్ అయిపోతుంది క్లాత్ మీద. సో వాటర్లో ఎక్కువసేపు ముంచొద్దు. వాటర్లో బ్రష్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పెయింట్లో బ్రష్ని పెట్టేటప్పుడు బ్రష్కున్న వాటర్ మొత్తాన్ని ఏదైనా క్లాత్ పెట్టి తుడి చేసిన తర్వాత అప్పుడు పెయింట్లో బ్రష్ని పెట్టండి. లేదంటే కనుక పెయింట్ లూజ్ అయిపోయి క్లాత్ పైన స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో పర్పుల్ కలర్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత రెడ్ కలర్లో కొంచెం వైట్ కలర్ మిక్స్ చేశాను. అండ్ ఈ 2 కలర్స్లో పర్పుల్ కలర్ని కూడా కొంచెం మిక్స్ చేస్తున్నాను అనమాట. బ్రింజల్ కలర్ అంటారు, పర్పుల్ కలర్ అంటారు. ఈ కలర్ని కూడా కొంచెం మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ 3 కలర్స్ మిక్స్ చేస్తే ఒక డిఫరెంట్ షేడ్ వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఈ కలర్ని నెక్స్ట్ షేడ్లా అనమాట బటర్ఫ్లైలో ఇంకొక షేడ్ లాగా వాడుతున్నాను. నేను మొత్తం 4 షేడ్స్ వాడాను. నేను ప్రతి షేడ్కి ప్రతి పెయింట్ కొనుక్కురాలేదు, కొన్ని పెయింటింగ్స్ తెచ్చుకున్నాను. ఆ పెయింట్స్నే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కలిపి కొత్త కలర్స్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకొని వాడుతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ హ్యాండ్స్ చుట్టూరు కూడా పెయింట్ వేసాను. హ్యాండ్స్కి మిడిల్లో పెయింట్ వేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఫ్లవర్స్కి పెయింట్ వేసుకున్నాను. తర్వాత బటర్ఫ్లై వింగ్కి ఈ విధంగా పెయింట్ వేస్తున్నాను అనమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే జిరాక్స్తో తీయించుకొచ్చిన ఈ బటర్ఫ్లై షేప్ని మీకు వీడియోలో చూపించిన విధంగానే ఫస్ట్ మనం బటర్ఫ్లై ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా కింద బేస్ కోసం ఒక బుక్ పెట్టి ఆ బుక్ పైన నాకు కావాల్సిన క్లాత్ని పెట్టుకొని ఆ క్లాత్ పైన కార్బన్ పేపర్ పెట్టి కార్బన్ పేపర్ పైన మనం జిరాక్స్ తీసుకొచ్చిన ఆ ఇమేజ్ని పెట్టుకొని చుట్టూరు మొత్తం ఇమేజ్ ఎలా అయితే ఉందో మళ్ళీ సేమ్ అదే విధంగా పెన్సిల్తో చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకుంటే ఈ విధంగా పేపర్ పైన ఉన్న ప్రింట్ అనేది ఫ్యాబ్రిక్ పైన పడింది. నా కలర్ సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ కలుపుతున్నా. పర్పుల్ కలరు, రెడ్ కలరు అండ్ వైట్ కలరు 3 మిక్స్ చేస్తున్నాం. మనం మిక్స్ చేసే మోతాదుని బట్టి కూడా కలర్ షేడ్స్ అనేది మారుతూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి రెడ్ కలర్ తక్కువ వాడి పర్పుల్ కలర్ ఎక్కువ వాడి వైట్ కలర్ చాలా తక్కువ వాడితే ఆ కలర్ షేడ్ అనేది మారిపోతుంది. సో మనం కలర్స్ అన్నీ కూడా కలిపే విధానాన్ని బట్టి కూడా కలర్ షేడ్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. సో నేను అంత క్వాంటిటీ ఇంత క్వాంటిటీ అని ఏం తీసుకోలేదు, సుమారుగా 3 ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు చుట్టూరు అవుట్లైన్ కోసం రెడ్ కలర్లో
కొంచెం వైట్ కలర్ మిక్స్ చేశాను, మరీ ఎక్కువ కాదు. రెడ్ కలర్ ఎక్కువ తీసుకున్నాను, వైట్ కలర్ ఏమో జస్ట్ బ్రష్కున్న దాన్నే యూస్ చేశాను, మరీ ఎక్కువేం తీసుకోలేదు. సో ఈ విధంగా తీసుకొని లైట్ రెడ్ షేడ్ వచ్చిందని చుట్టూరు బోర్డర్ లైన్ లాగా వేస్తాను అనమాట. లోపల ఉన్న పెయింటింగ్ వేసుకోవడం చాలా ఈజీ, బట్ చుట్టూరు ఉన్న బార్డర్ మనం గీసుకున్న షేప్కి, అంటే కార్బన్ పేపర్ పెట్టి ఒక షేప్ అనేది మార్చేసాం కదా, ఆ షేప్ని దాటకుండా ఈ విధంగా పెయింటింగ్ నీట్గా వేయగలిగితేనే లుకింగ్ కూడా నీట్గా వస్తుంది. సో ఎవరైనా పెయింటింగ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఇలా తక్కువ ప్రైస్ ఉన్న క్లాత్స్ మీద, లేదంటే మీ దగ్గర వేస్ట్ క్లాత్స్ ఏదైనా ఉంటే, లేదంటే తక్కువ ప్రైస్లో తీసుకున్న శారీస్ మీద ట్రై చేయండి. బట్ నేను చెప్పిన మెథడ్ అనేది ఫాలో అయితే ఈజీగా మీరు ఫస్ట్ టైం పెయింటింగ్ చేసినా సరే ఈజీగా పెయింటింగ్ వేసుకోవచ్చు. ఎందుకంటే షేప్స్ అన్ని గీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, పెయింటింగ్ వేయడం కూడా చాలా ఈజీ. చుట్టూరు అవుట్లైన్ దగ్గర బయటికి వెళ్ళకుండా ఉంటే చాలు పెయింట్. అండ్ ఈ విధంగా పెయింట్స్ మొత్తాన్ని జాగ్రత్తగా చూడండి. చుట్టూరు అవుట్లైన్ వేసేసి ఫస్ట్ వేసిన కలర్కి లోపలికి ఇన్సైడ్కి కలిపేస్తున్నాను అనమాట. దానివల్ల బటర్ఫ్లై షేప్ అనేది చూడడానికి నీట్గా వస్తుంది. సో అందరికీ అర్థమవుతుంది కదా. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. ఈ మధ్య స్టిచ్చింగ్కి సంబంధించి, కస్టమైజేషన్కి సంబంధించి ఎక్కువ వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా. నేను క్లాతింగ్ సేల్ చేస్తున్నాను, అది కూడా చాలామందికి తెలుసు కదా. సో సేల్ బాగుంటుంది, సేల్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే నాకు డైలీ వీడియోస్ చేయడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదు. స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి. సో అది చేసేంత టైం ఉండట్లేదు. అండ్ చుట్టూరు బటర్ఫ్లైది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రెడ్ కలర్ తీసుకున్నాను. అండ్ లెమన్ ఎల్లో షేడ్ ఉండేది కదా, ఫుల్ ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో, లెమన్ ఎల్లో ఉండేది కదా, ఆ లెమన్ ఎల్లో షేడ్లో లైట్గా జస్ట్ ఒక డ్రాప్ రెడ్ కలర్ కలపంగానే అది మొత్తం షేడ్ మారిపోతుంది. ఎక్కువ రెడ్డిష్ షేడ్ వచ్చేస్తుంది అండ్ అలాగే డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉన్న ఈ మస్టర్డ్ ఎల్లో షేడ్ని హెయిర్ కోసం వాడుతున్నాను అనమాట. లైట్ లెమన్ ఎల్లో ఏమో పైన టాప్ ఆఫ్ ద హెడ్ దగ్గర వాడాను. అండ్ ఎక్కువ మస్టర్డ్ షేడ్, రెడ్ షేడ్ కలిసింది మొత్తం మిగిలిన హెయిర్ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. కలర్స్ అనేది ఏం లేదండి, మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి ఏది ఎక్కువ మ్యాచ్ అవుతుంది అనిపిస్తుందో మీకు దాన్ని యూస్ చేసేయచ్చు అనమాట. అండ్ అది కూడా బార్డర్స్ దగ్గర బయట అవుట్లైన్ వెళ్ళకుండా ఉంటే చాలు. మిగతా మిడిల్ కలర్ మొత్తం కూడా ఈ విధంగా రబ్ చేసేస్తూ స్ప్రెడ్ చేస్తే బాగానే స్ప్రెడ్ అయిపోతుంది నీట్గా, ఈజీగా. ఎక్కడైనా కలర్ స్ప్రెడ్ అవ్వట్లేదు అనుకున్న దగ్గర కొంచెం వాటర్ని యూస్ చేస్తే కొంచెం లూజ్గానే స్ప్రెడ్ అయిపోద్ది. అలా అని మరీ ఎక్కువ వాటర్ యూస్ చేయకూడదు, కొంచెం చాలు. అండ్ అలాగే బ్లూ కలర్ని రెడ్ కలర్ని కలిపితే డార్క్ బ్రింజల్ షేడ్లో వస్తుందన్నమాట. ఈ విధంగా బ్రింజల్ కూడా కాదు, వైన్ షేడ్ అండ్ అలాగే బ్రింజల్ షేడ్ రెండు మిక్స్ అయినట్టు వస్తుంది. సో ఆ కలర్ని నేను ఫ్లవర్స్కి వాడుతున్నాను అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ డిఫరెంట్గా ఉండాలి ఫ్లవర్స్ అన్నీ అని చెప్పేసి కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, బటర్ఫ్లై కోసం ఒక 4-5 కలర్స్ తీసుకున్నాను. సో మిగిలిన కలర్స్ అన్నీ కూడా ఈ విధంగా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ అవుట్లైన్ నుంచి బయటికి రాకుండా ఈ విధంగా పెయింట్ చేస్తూ ఉన్నాను. ఈ పెయింటింగ్ మెటీరియల్స్, బ్రష్లు అండ్ అలాగే పెయింట్స్ అన్నీ కూడా నాకైతే మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే షాప్ దగ్గర దొరికాయి. మీకు స్టేషనరీలోనూ దొరకవచ్చు, మగ్గం వర్క్ మెటీరియల్స్ థ్రెడ్స్ అమ్మే షాపుల దగ్గర దొరకవచ్చు. లేదు అంటే ఆన్లైన్లో అయితే ఈజీగా దొరుకుతాయండి. మీకు బ్రష్లు ఏ సైజ్ కావాలన్నా ఉంటాయి. అండ్ అలాగే యాక్రిలిక్ కలర్స్ ఏ కలర్స్ కావాలన్నా సరే అవైలబుల్ ఉంటాయి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలా ఉంటాయి, చెక్ చేయండి. బట్ ఆన్లైన్ కన్నా బయట అయితే కనుక కొంచెం పెయింటింగ్స్ ప్రైస్ తక్కువ ఉన్నది. అండ్ అలాగే పెయింట్ బాగుందా పాడైపోయింది తీసుకుంటున్నామో ఈజీగా చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా పెయింట్ చేసేసిన తర్వాత మళ్ళీ రెడ్ కలర్లో వైట్ షేడ్, వైట్ కలర్ని ఎక్కువ మిక్స్ చేస్తాను లైట్ కలర్ కోసం. ఈ విధంగా ఏదైతే ఫ్లవర్స్కి డార్క్ కలర్ వాడుతున్నానో దాన్ని లైట్ షేడ్ చేసి ఎదరనమాట లోపల ఇన్సైడ్ వర్షన్ చూపించేలాగా, డార్క్ ఏమో బయటకు కనిపించేలాగా, లైట్ షేడ్ ఏమో లోపల పక్కన ఉంది అన్నట్టు వచ్చేలాగా ఈ విధంగా 2 షేడ్స్లో వేస్తున్నాను అనమాట. ఓకేనా. సో అవుట్లైన్ మొత్తం వేయడం కంప్లీట్ అయిన తర్వాత పెయింట్ ఆరే వరకు ఉంచి, పెయింట్ ఆరిన తర్వాత చుట్టూరు అవుట్లైన్ వేస్తాను. నేను ఆల్రెడీ కొంచెం అవుట్లైన్ మొత్తం వేస్తాను 00 బ్రష్తో. అది చూపించలేదు బికాజ్ అవుట్లైన్ జాగ్రత్తగా వేయలేదు అంటే ఫినిషింగ్ పాడైపోద్ది, వీడియో తీస్తూ చేయడం కష్టం అని చెప్పేసి బటర్ఫ్లై షేప్కి మెయిన్ అవుట్లైన్ మొత్తం అండ్ అలాగే హ్యాండ్ షేప్కి అవుట్లైన్ వేస్తాను.
అండ్ కింద ఫ్లవర్స్ కొన్నిటికి కూడా అవుట్లైన్ వేస్తాను. ఇన్సైడ్ వేసిన పెయింట్ ఆరిపోయిన తర్వాతే అవుట్లైన్స్ వేసుకోవాలి, లేదంటే పెయింట్స్ అన్నీ కూడా కలిసిపోయి క్లమ్జీ అవుతాయి. ఒక్క పావు గంట అయితే చాలు పెయింట్ ఆరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఏం పట్టదు యాక్రిలిక్ కలర్స్ వాడడానికి. అండ్ ఈ విధంగా పెయింటింగ్ వేస్తే వాష్ చేస్తే పోతుందా అని డౌట్ రావచ్చు. లాస్ట్ టైం నేను హార్ట్ సింబల్ డిజైన్స్ సేమ్ ఇదే యాక్రిలిక్ కలర్ పెయింట్స్తో వేశాను. ఆ డ్రెస్ని దగ్గర దగ్గర 9-10 సార్లు పైనే ఉతుకుంటా. ఇప్పుడు దాకా కొంచెం కూడా కలర్ పోలేదు. పెయింట్ అనేది పోవట్లేదండి. కాకపోతే పెయింట్ని బాగా ఎండనివ్వాలి. ఒక 2 days ఎండే వరకు వెయిట్ చేయండి. తర్వాత మీరు వాష్ చేసినా సరే పెయింట్ పోదు. అండ్ 2 days వరకు ఈ బటర్ఫ్లై ఇలాగే పెట్టేసి వదిలేయాలంటే అవసరం లేదు. ఒక 1 hour దీన్ని ఇలా వదిలేస్తే బటర్ఫ్లై షేప్ మొత్తం కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు మిగిలిన శారీ కానీ మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం కానీ పెయింటింగ్ వేసుకోవచ్చు. జస్ట్ ఒక 1/2 hour 1 hour అలా ఫ్యాన్ వేసేసి వదిలేస్తే సరిపోతుంది. షేప్ నీట్గా ఎండింది అంటే క్లమ్జీ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ చామంతి పువ్వులాగా వైట్ కలర్ ఫ్లవర్ ఒకటి వేసా కదా, దానికి కూడా అంతే. ఫస్ట్ వైట్ కలర్ వేసి వైట్ కలర్ బేస్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చుట్టూరు లీవ్స్ షేప్లో నీట్గా కనిపించేలాగా బ్లాక్ పెయింట్ పెట్టి ఈ విధంగా చుట్టూరు అవుటర్ లైన్ అనేది మార్చేసాను అనమాట. అండ్ వీటికి కూడా అంతే, కింద బేస్ ఏమో బ్లాక్ వేసేసి ఇప్పుడు నేను వేసేదానికి బ్లాక్ డ్రై అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ని పెడుతున్నాను. మొత్తం కలర్స్ అన్నీ క్లమ్జీ అవ్వకుండా ఉండాలి అంటే ఒక్కటే మెథడ్. ఒక కలర్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకో కలర్ని యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే గ్రీన్ కలర్లో జస్ట్ లైట్గా బ్లాక్ కలర్ని మిక్స్ చేస్తే అది డార్క్ గ్రీన్ షేడ్కి వచ్చేస్తుంది. ఈ డార్క్ గ్రీన్ షేడ్ని లీవ్స్ కోసం, ఆకుల కోసం వాడుతున్నాను అనమాట. ఈ విధంగా మీకు వీడియోలో అది బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది, బట్ అది డ్రై అయిపోయిన తర్వాత డార్క్ గ్రీన్ షేడ్లోకే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అందరికీ అర్థమైందా? పెయింటింగ్ వేయడం కూడా కంప్లీట్ అయింది. మీరు పెయింటింగ్ని ఎలా యూస్ చేసినా సరే పెయింటింగ్ అయితే పోదు, లాంగ్ లైఫే ఉంటుంది. సో ఇలాంటి డిజైన్స్ ఇంకా కొత్తగా ట్రై చేసినా కూడా బాగుంటాయి. నేను చెప్పిన మెథడ్ అనేది ఫాలో అవ్వండి, ఈజీగా ఉండేది. అంటే పేపర్ పైన ఫస్ట్ ప్రింటింగ్ తీసుకొని కార్బన్ పేపర్ని యూస్ చేసి డ్రెస్ మీద పెయింటింగ్ వేసుకోండి. సో దట్టు మీకు నచ్చిన డిజైన్ మీరే ఈజీగా వేసుకోగలుగుతారు. మనకి నచ్చిన డిజైన్ మన హ్యాండ్స్తో మనం రెడీ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరున్నదండి. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా ప్లెయిన్గా కనిపించకుండా రింగ్స్ లాగా పెట్టారనమాట. ఓవరాల్గా డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. డ్రెస్ ఇంకా స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వలేదు. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.